పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి తేడా ఉంటది. సో, అప్పట్లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటే హై హై లెవెల్‌లో ఉండేది. సో, ఇప్పుడు ప్రెజెంట్ యూత్ వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ అంటే ఇప్పుడు మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసారు కాబట్టి మీకొక ఐడియా ఉంటది. సో, ప్రెజెంట్ యూత్ ఎట్లా చూస్తున్నారు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని? ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి? అయితే ఇప్పుడు ఈ కాంపిటేటివ్‌కి ఇంత క్రేజ్ రావడానికి ఏంటంటే మనకు రూరల్ లెవెల్‌లో నుండి ఒక సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఉంటది. మనకు ఎలాంటి సిట్యుయేషన్, ఎలాంటి ఫేజ్ వచ్చినా కూడా గవర్నమెంట్ జాబ్ అయితే స్టేబుల్‌గా ఉంటదని చెప్పేసి ఇంత క్రేజ్ వచ్చింది. ఇంత కాంపిటీషన్ పెరిగిపోయింది విపరీతంగా ఈ తక్కువ టైంలో. సో, ఇంత కాంపిటీషన్‌ని యూత్ అసలు వాళ్ళు ఎలా తీసుకుంటే బెటర్ అంటే వాళ్ళు ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని దీన్నే కాంపిటీషన్‌నే మనం ఫుల్ టైము కూర్చొని దీనిపైన చాలామంది ఒక 3, 4 ఇయర్స్ టైం పెడుతున్నారు. పెట్టి ఏమైతుందంటే మళ్ళీ తర్వాత వాళ్ళకు ఒకవేళ రాకపోతే బయట ఆపర్చునిటీస్‌కి వెళ్తే మళ్ళీ వాళ్ళు బేసిక్ లెవెల్‌కి రావాల్సి వస్తుంది. అంటే కాంపిటేటివ్‌కి వచ్చే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒకటి మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉండాలి ఏంటంటే ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో, మీరు పర్టిక్యులర్‌గా ఇంకొక ప్లాన్ అనేది ఆల్టర్నేట్‌గా పెట్టుకొని ఉంటే మీరు రిస్క్‌లో ఉండరు. ఏదన్నా అనదర్ స్కిల్ కానీ, అనదర్ జాబ్ కానీ ప్రైవేట్‌లో ఒకటి మీరు అట్లా పెట్టుకొని ఉండి కాంపిటేటివ్ సైడ్ వచ్చి కాంపిటేటివ్‌లో కూడా సర్టెన్ టైము పాసిబుల్ అయినంత వరకు ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అట్లా కంటిన్యూ చేసి మీ వల్ల కాకపోతే దాన్ని అక్కడే స్టక్ అయిపోయి ఉండకుండా వేరే సైడ్కి వెళ్ళిపోవడం బెటర్. సో, అలా ప్రిపరేషన్ని అట్లా కంటిన్యూ చేస్తూ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే ఇప్పుడున్న కాంపిటేటివ్ పరిస్థితుల్లో మనం నిలబడతాము. అది కూడా ఏంటంటే మేడం 100 మంది రాస్తే దాంట్లో ఒక్కరికే వస్తుంది జాబ్. సో, అంత టైట్ కాంపిటీషన్ ఉంది కాబట్టి బ్లైండ్‌గా దీనిపైనే కాకుండా ఆల్టర్నేట్‌గా ఒక ఆప్షన్ పెట్టుకొని ఉంటే బెటర్ అని నా సజెషన్.